హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను విజయ్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ట్రైనర్. ఈ వీడియోలో బ్లషర్ గురించి క్లియర్ గా అంటే స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అందమైన మేకప్ లో ఒక కీలకమైన స్టెప్ ఏంటో తెలుసా? అదే మన ఫేవరెట్ బ్లషర్. మనలో చాలా మంది బ్లషర్ లైట్ తీసుకుంటారు, కానీ నిజానికి మీ ఫేస్ ఫ్రెష్నెస్ ని మరియు యూత్ఫుల్ గ్లో ఇవ్వాలంటే బ్లషర్ తప్పనిసరి. బ్లషర్ మీ ఫేస్ ఫీచర్స్ కి ఒక అందమైన డెఫినేషన్ ఇస్తుంది. బ్లషర్ ని ఎలా ఎంచుకోవాలి మరియు ఎలా అప్లై చేయాలి, వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మార్కెట్ లో బ్లషర్స్ ప్రధానంగా 3 టైప్స్. అవేంటంటే పౌడర్ బ్లషర్, క్రీమ్ బ్లషర్ అండ్ లిక్విడ్ లేదా టింట్ బ్లషర్. ఫస్ట్ వన్ వచ్చేసి పౌడర్ బ్లషర్. ఇది చాలా సాధారణం. ఇది వచ్చేసి ఆయిల్ స్కిన్ కి లేదా కాంబినేషన్ స్కిన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇది పౌడర్ లేదా ఫౌండేషన్ తర్వాత అప్లై చేయడానికి సరైనది. సెకండ్ వన్ వచ్చేసి క్రీమ్ బ్లషర్. ఇది వచ్చేసి డ్రై స్కిన్ ఉన్న వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నాచురల్ డూయి లుక్ ఇస్తుంది. ఇది వేళ్లతో లేదా బ్రష్ తో సులభంగా బ్లెండ్ చేయవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి లిక్విడ్ లేదా టింట్ బ్లషర్. ఇది వచ్చేసి చాలా పిగ్మెంట్ గా ఉంటుంది, కాబట్టి ఇది ఒక డ్రాప్ చాలు. లాంగ్ లాస్టింగ్ మేకప్ కి ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మన స్కిన్ టోన్ కి తగిన షేడ్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అవేంటో చూద్దాం. ఫేర్ స్కిన్ వాళ్ళకి సాఫ్ట్ పింక్ లేదా పీచ్ కలర్ చాలా అద్భుతంగా ఉంటాయి. మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి వామ్ పీచ్, రోజ్ లేదా బెర్రీ టోన్స్ ఇవి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. డీప్ స్కిన్ వాళ్ళకి బ్రైట్ పింక్, వైబ్రెంట్ ఆరెంజ్ లేదా ఎరుపు ఈ షేడ్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. బ్లషర్ అనేది మన అండర్ టోన్ బట్టి యూజ్ చేయాలి, ఎందుకంటే అలా యూజ్ చేయడం వల్ల నేచురల్ లుక్ కనిపిస్తుంది మరియు బ్యూటిఫుల్ గా కనిపిస్తాం. ఇప్పుడు బ్లషర్ గురించి ఇంపార్టెంట్ మరియు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. బ్లషర్ అనగానే మనలో చాలా మంది ఏమనుకుంటారంటే స్మైల్ ఇచ్చి బుగ్గల మీద అప్లై చేయాలనుకుంటారు, అంటే యాపిల్ ఆఫ్ 6 మీద. అది కరెక్ట్ కాదు. ఫేస్ షేప్ ని బట్టి అప్లై చేయాలి. అందరికి ఒకేలా కాకుండా వాళ్ళ ఫేస్ షేప్ ని బట్టి అప్లై చేయాలి. అప్పుడే వాళ్ళ ఫేస్ లుక్ చాలా అందంగా కనిపిస్తుంది. ఓవల్ ఫేస్ వాళ్ళకి చిక్ బోన్ మీద అప్లై చేయాలి, అంటే యాపిల్ ఆఫ్ 6 మీద. అప్పుడు వాళ్ళ లుక్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. స్క్వేర్ ఫేస్ వాళ్ళకి చీక్ బోన్ కింద అప్లై చేసి టెంపుల్ ఆఫ్ 6 వరకు బ్లెండ్ చేయాలి. అప్పుడు వాళ్ళ లుక్ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. రౌండ్ ఫేస్ వాళ్ళకి ఆల్రెడీ బుగ్గలు మంచిగానే ఉంటాయి, కాబట్టి మౌత్ దగ్గర నుండి చీక్ బోన్ వరకు అప్లై చేయాలి. అప్పుడు వాళ్ళ లుక్ చూడటానికి చాలా మంచిగా కనిపిస్తుంది. ఆబ్లాక్ ఫేస్ కి ఐ చివరి దగ్గర నుండి చీక్ బోన్ కింద వరకు అప్లై చేయాలి. అప్పుడు వాళ్ళ లుక్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు. ట్రయాంగిల్ ఫేస్ కి వచ్చేసి యాపిల్ ఆఫ్ 6 నుండి చిక్ బోన్ మరియు హెయిర్ లైన్ వరకు అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల చాలా అందంగా కనిపిస్తారు. హార్ట్ ఫేస్ కి వచ్చేసి చీక్ బోన్ నుండి టెంపుల్ ఆఫ్ 6 వరకు, అంటే సి షేప్ లో అప్లై చేయాలి. అప్పుడు వాళ్ళ లుక్ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఫైనల్ గా డైమండ్ ఫేస్ కి వచ్చేసి యాపిల్ ఆఫ్ 6 నుండి హెయిర్ లైన్ వరకు అప్లై చేయాలి. అప్పుడు వాళ్ళ లుక్ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చూశారు కదా బ్లషర్ ఎంత తేలిగ్గా మీ లుక్ ను చేంజ్ చేస్తుందో. సో ఇవాళ బ్లషర్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ లో మీ ఫేవరెట్ బ్లషర్ ఏంటో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.